ప్రతిభకు వేదిక, నైపుణ్యాలకు నిలయం, ఉపాధికి మార్గం. స్కిల్ స్కూల్ మరో ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసింది. అన్నమాచార్య ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ స్థాపించడానికి గల కారణాలేంటి? ఏ లక్ష్యంతో ముందుకు వెళ్తున్నారు? సో విద్యార్థులకు ఉన్నత చదువు అందించడానికి ఏ విధంగా కృషి చేస్తున్నారు? ఇలాంటి విషయాలన్నీ మనం తెలుసుకుందాం. అన్నమాచార్య ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ ఫౌండర్ అండ్ చైర్మన్ గంగిరెడ్డి గారితో మాట్లాడి చాలా విషయాలు మనం యూనివర్సిటీ గురించి మాట్లాడదాం. పదండి. నమస్తే సార్. నమస్తే మేడం. అసలు ఈ రంగంలోకి రావడం దీని గురించి చెప్పండి సార్. ఐ యామ్ డాక్టర్ చొప్పా గంగిరెడ్డి, ఛాన్సలర్ అన్నమాచార్య యూనివర్సిటీ, రాజంపేట్, అన్నమయ్య డిస్ట్రిక్ట్. ఈ రంగంలోకి ఎందుకు వచ్చాను అంటే, నేను చదివిన ప్రదేశం తిరుపతి. ఇంటర్మీడియట్, ఎంకామ్ ఇక్కడే చదివాను, ఇక్కడే డెవలప్ అయ్యాను, ఇక్కడే పరిచయాలు. ఆ ప్రాంతంలో కూడా ఒకటి పెట్టాలనే ఉద్దేశంతో తిరుపతిని ఎన్నుకున్న హోలీ సిటీ. అందులో అన్నమాచార్యుల వాళ్ళు రాజంపేట మా గ్రామంలో పుట్టి ఆయన పేరుతో పెట్టాము కాబట్టి ఆయన అక్కడి నుంచి బయలుదేరి తిరుపతికి వచ్చి దేవుడి దగ్గరికి వెళ్ళాడు అని ఎక్కడ పట్టినా ఫేమస్ ఆయన పాటలు, గీతలు అన్నీ. మనం కూడా తిరుపతిలో పెడతాం అదే పేరుతో అనే ఉద్దేశంతో 2007లో తిరుపతిలో అన్నమాచార్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ ప్రారంభించడం జరిగింది. అంచెలంచెలుగా 250 మంది విద్యార్థులతో ఇప్పుడు 6,000 మంది విద్యార్థులతో కళకళలాడుతున్న ప్రాంగణం. 10 సంవత్సరము 60 to 70% ఉద్యోగాలు వస్తున్నాయి. మంచి ఫ్యాకల్టీ, మంచి ఇన్ఫ్రాస్ట్రక్చరు, అనువైన ప్రదేశము, 7 కొండల పాదాల చెంత ఈ కాలేజీని ఎస్టాబ్లిష్ చేయడం అదృష్టంగా భావించి ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఎక్కడికి వెళ్ళినా ఏ ఊరు నీది, ఏమి చదువుకున్నావు, ఎక్కడ చదువులు అనే ప్రశ్నలు జనరల్గా అడుగుతారు. ఆ విద్యార్థి ఐఎమ్ స్టూడెంట్ ఫ్రమ్ అన్నమాచార్య ఇంజనీరింగ్ కాలేజెస్ అని చెప్పినప్పుడు, అది మేము ఉన్నప్పుడు కలిగిన తృప్తి, ఆనందానికి అవధులేవు. సో గ్రామీణ ప్రాంత విద్యార్థులను ఉద్దేశించే మేము ఈ కాలేజీ స్థాపించడానికి జరిగింది అని చెప్తున్నారు. అవును. ఆ గ్రామీణ ప్రాంత విద్యార్థులకు మీరు ఏం చేశారు సార్ ఇప్పటి వరకు? అండ్ ఎలాంటి విద్యను అందించారు? ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి జిల్లాల్లో సంవత్సరానికి 20,000 మంది ఇంజనీరింగ్ చదువుతున్నారు. రాయలసీమ ప్రాంతంలో 2,000, 3,000 చదివేవాళ్ళు మేము ఎస్టాబ్లిష్ చేసినప్పుడు వీళ్ళను కూడా వీళ్ళంతవరకు ఎంకరేజ్ చేసి ఎక్కువ మంది ఇంజనీరింగ్ చదివే అలవాటు కల్పించాలనే ఉద్దేశంతో వాళ్ళందరికీ ఎంకరేజ్ చేసి, ఇన్స్పైర్ చేసి, మోటివేట్ చేసి, ఇంజనీరింగ్ చదివితే ఇన్ని లాభాలు ఉన్నాయి, ఇన్ని ఉద్యోగాలు వస్తాయి, మీ జీవితం ఎలైన్మెంట్ వస్తుంది, మీరు సెటిల్ అయితే మీ ఫ్యామిలీ సెటిల్ అవుతుంది, మీ ఫ్యామిలీ సెటిల్ అయితే మీ జిల్లా సెటిల్ అవుతుంది, మీ జిల్లా సెటిల్ అయితే కంట్రీ డెవలప్ అవుతుంది. ఆ అవకాశాలు ఎక్కువ ఇంజనీరింగ్ విద్యార్థులకు ఎక్కువగా ఉన్నాయి. దానికి తోడు అదృష్టవశాత్తు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ అన్ని ప్రభుత్వాలు కూడా వాళ్ళ ఇతోధిక సహాయం చేస్తున్నారు. భవిష్యత్తులో ఇంకా ఏ విధంగా ఉన్నత విద్యను అందించబోతున్నారు? ఇంకా ఎలాంటి బెటర్మెంట్స్ చూపించబోతున్నారు? గ్రామీణ విద్యార్థులు చెన్నైకి పోయి చదివేవాళ్ళు లక్షలతో కూడుకున్న పని ఇప్పుడు అక్కడికి పోకుండా ఇక్కడ అతి తక్కువ ఖర్చు కూడా చదివే అవకాశాలు గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఈ ఇన్స్టిట్యూట్ పెట్టడం వల్ల జరిగింది. ఈ అన్నమాచార్య యూనివర్సిటీ ఇంకా మరింత మంది విద్యార్థులను మంచి భవిష్యత్తు ఏర్పాటు చేసే విధంగా ముందుకు వెళ్ళాలి, సక్సెస్ అవ్వాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. అన్నమాచార్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ తిరుపతి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ నిరంజన్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. సో అడ్మిషన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుంది, ఇక్కడ ఫీజ్ స్ట్రక్చర్ ఎలా ఉంది, సో వీటన్నిటి గురించి తెలుసుకుందాం. నమస్తే సార్. సో ఆఫ్లైన్, ఆన్లైన్ అడ్మిషన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది? మనకి యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారం 70% సీట్స్ మనకి అలాట్ చేస్తారనమాట, యాజ్ పర్ మన అటానమస్ కాలేజ్ కింద. తర్వాత 30% సీట్స్ వచ్చి మనకి మేనేజ్మెంట్ సీట్స్ కింద వస్తాయి. మన గవర్నమెంట్ అలాట్ చేసిన ఫీజెస్ వచ్చి యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారం మనం కలెక్ట్ చేస్తాం అన్నమాట అమౌంట్స్ కూడా. ఇందులో మనకి ఫీజు రీయింబర్స్మెంట్ ఉంటుంది. ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉంటుందో వాళ్ళకి ఫీజు రీయింబర్స్మెంట్ గవర్నమెంట్ శాంక్షన్ చేస్తుంది. ఎలిజిబిలిటీ లేని వాళ్ళకి వాళ్ళు ఫీజుగా కట్టుకుంటారు అన్నమాట. మెయిన్గా ఎంసెట్ ఉంటుంది, ఎంసెట్, ఈసెట్, ఐసెట్, ఈ 3 మేజర్ మనకి, పీజీ సెట్, ఆ 3 మేజర్ ఉంటాయి, 4 ఉంటాయి. వాటిలో మనకి స్టూడెంట్స్ అలాట్ చేస్తారు గవర్నమెంట్. సో ఏ గ్రూప్స్ ఉన్నాయి సార్? ఏమేమి గ్రూప్స్ ఉన్నాయి? మనకి బీటెక్లో కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్ సంబంధించిన అన్ని గ్రూప్స్ ఉన్నాయి. తర్వాత ఈసీఈ, ట్రిపుల్ ఈ, మెకానికల్, సివిల్,
ఈ మేజర్ బ్రాంచెస్ అన్ని మన దగ్గర ఉంటాయి అన్నమాట. అండ్ మోస్ట్లీ మన ప్లేస్మెంట్స్ కూడా బాగా ఉంటాయి మన దగ్గర. దాంట్లో స్టూడెంట్స్ కూడా చాలామంది కూడా మనకి మంచి మేజర్ కంపెనీస్లో, మల్టీనేషనల్ కంపెనీస్లో కూడా సెలెక్ట్ అయినారు అనమాట మన దగ్గర. ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది సార్? ఫీ స్ట్రక్చర్ యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారమే ఉంటుంది. ఆన్లైన్లో అయితే ఏంటి సార్, ఎట్లా అప్రోచ్ అవ్వాలి? ఆన్లైన్ అయితే మనం డైరెక్ట్గా మేజర్గా మనకి మా నెంబర్స్ ఉంటాయి, ఫోన్ చేసుకోవచ్చు, మెయిల్ చేయొచ్చు. వాళ్ళు మెయిల్ చేసి మేము రెస్పాండ్ అవుతాం మెయిల్కి. ఓకే, వెబ్సైట్ అట్లాంటిది ఏమైనా? వెబ్సైట్ కూడా ఉంది మనకి, ఆ వెబ్సైట్ కూడా మనం రెస్పాండ్ అవ్వచ్చు వాళ్ళు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే. అన్నమాచార్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ తిరుపతి ప్రిన్సిపల్ డాక్టర్ సి నాదముని రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. సో ఈ కాలేజీకి సంబంధించి మరిన్ని విషయాలు వారి మాటలను తెలుసుకుందాం. నమస్తే సార్. Namaste, Ma. This institution now runs 10 BTech programs, in addition to 5 UG programs like computer engineering, electrical electronics, electronics communication, civil engineering, mechanical engineering. We have the courses like BTech Artificial Intelligence and Machine Learning, BTech Artificial Intelligence and Data Science, computer engineering with data science, computer engineering with cyber security, computer science and information technology. Like that, we have 10 different programs. 5 MTech programs also in the core branches, core departments, and we have MBA and MC also. Altogether, we have 5,000 plus students in the year 2024-25. Now it is expected to cross 6,000 students in this coming year 2025-26. For the coming academic year 2025-26, we have altogether 1,740 seats, 1,140 seats in the BTech program itself. And the category B admissions are going on, and category A convener counseling is in process. We are expecting 95%, 95 to 100% of the students. Admissions will be completed due course of time. ఇంకా ఎడ్యుకేషన్లో ఇంకా కొత్త కొత్త పద్ధతులు అయినా తీసుకురావడం కోసం ఇంకా ఫ్యూచర్లో ఎలాంటి మార్పులు చేయబోతున్నారు? సో ఏ విధంగా ముందుకు వెళ్ళిపోతున్నారు? So already we have started the distinct courses like artificial intelligence, machine learning and all. So in the coming when it is granted, particularly deemed university status is granted by UGC, then it will become totally independent unit, and we have much flexibility to introduce the kind of courses which can be regarded as the distinct courses, which can earn the better job prospects for the graduates of this college. సో ఫ్యాకల్టీ విషయంలో ఎలాంటి కేర్ తీసుకుంటున్నారు సార్? So definitely it's need of the hour to have the junior faculty or the freshers also into the faculty community. Hence we have a good blend of the recent freshers with the recent qualifications, the MTech qualification and all. And coming to the teaching learning process, even the perception, if you conduct the perception survey and all, we are number 1 in Tirupati. నైస్, థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా విషయాలు మాతో షేర్ చేసుకున్నాను. థ్యాంక్ యూ. Namaste. ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్స్ హెచ్ఓడి సునీల్ అల్లువడ గారు. సో ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. ప్లేస్మెంట్ సంబంధించి అసలు ఎలా ఉంటుంది ఏంటనేది ప్రాసెస్ చెప్పండి సార్. 4 కాలేజీలు కలిపి దాదాపు 2,000 మంది పైన స్టూడెంట్స్ ఉంటారండి ప్లేస్మెంట్స్ కోసం. సో నా ఫోకస్ ఏముంటుంది, నా ఫస్ట్ ప్రయారిటీ అనేది మోర్ జాబ్స్, మోర్ ఆపర్చునిటీస్, మోర్ స్టూడెంట్స్ ప్లేస్మెంట్స్. ఇది మా ట్యాగ్ లైన్. దీని ప్రకారంగా మేము ఫస్ట్ టార్గెట్ చేసేది ఏంటంటే ఎక్కువ మంది విద్యార్థులకి ఉద్యోగ అవకాశాలు రావాలి. సో మా మినిమం శాలరీ అనేది 4 lakhs నుంచి స్టార్ట్ అవుతుంది. ఆ 4 lakhs to 6 lakhs ల్యాబ్లో మ్యాక్సిమం ప్లేస్మెంట్స్ చేయాలని ఒక ఫస్ట్ ఉద్దేశం అండి, అది ప్రయారిటీ. సెకండ్ ప్రయారిటీ ఏంటంటే ఈ 4 to 6 lakhsలో వచ్చిన స్లాబ్ కాకుండా 7 to 12 lakhs బెల్ట్లో నెక్స్ట్ లెవెల్ స్టూడెంట్స్ ఉండాలి. అలాగే మేము ఇప్పుడు సేల్స్ ఫోర్సు, సర్వీస్ నౌ, AWS, సైబర్ సెక్యూరిటీ వీటి మీద స్పెసిఫిక్ ట్రైనింగ్ ఇస్తున్నాం కాబట్టి వాటికి సంబంధించిన ఉద్యోగ అవకాశాలు మినిమం టు మినిమం 9 lakhs అబౌవ్ ఉంటాయి. సో 9 to 16 lakhs, 24 lakhs టార్గెట్ చేస్తాం. సో ఇంటర్న్షిప్ ఎలా ఉంటుంది సార్? ఒక పక్క కంపెనీస్ హైర్ చేసుకునేటప్పుడు ఇంటర్న్షిప్స్ చేస్తారు, అలాగే ఆన్లైన్ ఇంటర్న్షిప్స్ చేపిస్తాము. అట్లానే ఇంటర్న్షిప్స్ కోసం అప్రోచ్ అయ్యి దాన్ని కూడా అవకాశాలు కలిగిస్తాము. ప్లస్ ఇవన్నీ కలగలేని వాళ్ళు ఉంటారు కదా, అందరికీ అన్నీ వస్తాయని ఏం కాదు కదా, అలా ఇలాంటి సంస్థలో కూడా టైప్ అయ్యి ఆ అవకాశాలు కూడా ఇప్పిస్తాం. రూరల్ ప్రాంతాల నుంచి వచ్చే స్టూడెంట్స్ మీ దగ్గర చాలా ఎక్కువ. అవును. ఇంటర్వ్యూస్ విషయంలో ఎలా వాళ్ళకి కేర్ తీసుకుంటారు, వాళ్ళకి ఏమైనా ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుంటారు? ఒక స్టూడెంట్కి 30-35 minutes స్పెండ్ చేసి వాళ్ళకి స్ట్రెస్ క్రియేట్ చేస్తాం. సో దట్ వాళ్ళ స్ట్రెస్ బట్టి రేపు పొద్దున నిజంగా స్ట్రెస్ఫుల్ ఇంటర్వ్యూస్ కూడా ఉంటాయా, అలాగే ఈ హ్యాకథాన్స్, కాంటెస్ట్ అని చాలా ఎక్కువ పార్టిసిపేట్ చేయాలని మేము ప్రయత్నిస్తాం. ఎందుకంటే ఈ హ్యాకథాన్స్ జరిగేటప్పుడు అయితే హైదరాబాదు, లేకపోతే బెంగళూరు, లేకపోతే చెన్నై రమ్మంటారు వాళ్ళు ఫైనలిస్ట్ కానీ, లేదంటే సెకండ్ లెవెల్ షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళు కానీ.
ఆ పిల్లలు వెళ్తే 10 మందితో మాట్లాడినప్పుడు ఆ జంక్ అనేది ఆటోమేటిక్గా పోతుంది మేడం. సో వాళ్ళకి అర్థమయ్యే విధంగా లెక్చరర్సే చెప్పాలి. సో వాళ్ళని ముందుగానే ఏ విధంగా ప్రిపేర్ చేస్తారు? ఈ ప్రశ్నకి సమాధానం ఏంటంటే టీం వర్క్ అని నా సమాధానం వస్తుంది మేడం. ఈ మధ్య కాలంలో జరిగే హ్యాకథాన్స్, హ్యాక్ కాంటెస్ట్లో ఇప్పుడు జస్పే కానీ, అడోబీ కానీ, లేదంటే కోట్రు అని ఇవన్నీ నేను చెప్పే సాఫ్ట్వేర్ కంపెనీస్ పెద్ద పెద్ద నేషనల్ లెవెల్ కాంటెస్ట్ చేస్తుంటాయి. అటువంటి కాంటెస్ట్లో మా స్టూడెంట్స్ వాళ్ళే వెళ్ళి అటెండ్ అవ్వడం, సెకండ్ లెవెల్ ఫైనలిస్ట్గా అవ్వడం. ఇప్పుడు కోట్రు అనే కంపెనీలో ఫైనలిస్ట్గా అయ్యి 1 lakh క్యాష్ ప్రైజ్ గెలిచి వాళ్ళు ఆఫర్స్ కూడా తెచ్చుకున్నారు. ఇంకా బెటర్గా చేయడానికి ఇంకేం చేయాలనుకుంటున్నారు సార్ ఇంకా భవిష్యత్తులో మీరు? ఇప్పుడు హైరింగ్ అనేది ఎక్కువ నంబర్లు వచ్చే సంవత్సరాలు అయిపోయాయి మేడం. ఇప్పుడు కంపెనీస్ కూడా ఇప్పుడు కొత్త ప్యాటర్న్లో ఎలా హైరింగ్ చేస్తున్నారంటే వాళ్ళు కూడా జీతాలు పెంచి తక్కువ మందిని తీసుకుంటున్నారు, మంచి క్వాలిటీ స్టూడెంట్స్ తీసుకుంటున్నారు. క్లౌడ్ కంప్యూటింగ్ అనేది చాలా డిమాండ్లో ఉంది. ఇప్పుడు సేల్స్ ఫోర్స్ కానీ, సర్వీస్ నౌ కానీ, AWS కానీ, సైబర్ సెక్యూరిటీ కానీ ఈ సర్టిఫికేషన్ చేసే స్టూడెంట్స్కి బాగా డిమాండ్ పెరుగుతుంది. సో దాని మీద అవగాహన చెప్పడం, అది చెయ్యమని చెప్పడం, కొన్ని మేము చేపించడం. ఇప్పుడు సేల్స్ ఫోర్స్ ఏజెంట్ ఫోర్స్ అని మాకు కొత్త టైప్ అయింది సేల్స్ ఫోర్స్ కంపెనీతో. రాబోయే రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏజెంట్ ఫోర్స్ అనే ఒక టూల్ రిలీజ్ చేశారు వాళ్ళు. ఇట్ ఈస్ గోయింగ్ టు క్రియేట్ లాట్ మెనీ ఆపర్చునిటీస్ ఇన్ ఫ్యూచర్. సో అలాంటివి కూడా మేము చెప్పుకుంటూ పోయి కొత్త విషయాలు అనేది వాళ్ళకి ఎప్పుడు నిరంతరం అప్డేట్ చేస్తుంటాం. అలాగే మాకు అడ్వైజరీ బాడీ ఉంది ప్లేస్మెంట్స్కి సంబంధించి. కొన్ని బాగా ఎక్స్పర్టీస్ ఉన్న హెచ్ఆర్స్ని మేము అందులో పెట్టుకున్నాము. వాళ్ళ ద్వారా కూడా మాకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. సార్ చాలా విషయాలు మాకు తెలియజేశారు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. సివిల్ డిపార్ట్మెంట్ HOD సాయికృష్ణ గారు మనతో పాటు ఉన్నారండి. సో ఈ డిపార్ట్మెంట్ యొక్క స్పెషాలిటీ ఏంటి వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. ఫ్యూచర్లో వాళ్ళకి ఈ పర్టికులర్ కోర్స్లో తీసుకున్న దానికి బెనిఫిట్ అవ్వడానికి మనం ముందుగానే ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి ప్లేస్మెంట్స్ కూడా అందిస్తున్నాం. ఇప్పుడున్న టెక్నాలజీస్ ఏంటంటే అందరికీ AI కానీ లేకపోతే ఇంకోటి ఏదైనా కానీ టెక్నాలజీస్ అడాప్ట్ చేస్తున్నారు. బట్ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ కూడా ఇప్పుడు కొత్తగా క్వాంటమ్ టెక్నాలజీస్ అనేది అడాప్ట్ చేసాము. దిస్ విల్ బీ గోయింగ్ టు లీడ్. మన పర్టికులర్ స్టేట్ గవర్నమెంట్ కూడా దీని మీద మంచి అభిప్రాయంతోనే ఉంది. అన్నమాచార్య యూనివర్సిటీని చూస్ చేసుకోవాలి దీనికి సంబంధించి. ఇక్కడ మనకేంటంటే ఈ స్పెషలైజేషన్ పర్టికులర్ జియోటెక్నికల్ ఇంజనీరింగ్లో నేనే ఉన్నాను. స్ట్రక్చరల్ ఇంజనీరింగ్లో 7-8 మెంబర్స్ ఉన్నారు. ఎన్వైర్న్మెంటల్ ఇంజనీరింగ్ ఒకరు ఉన్నారు. ట్రాన్స్పోర్టేషన్ ఇంజనీరింగ్లో స్పెషలైజేషన్ పర్సన్ ఇంకొకరు ఉన్నారు. సో లైక్ ఇలా ప్రతి దాంట్లో వెల్ క్వాలిఫైడ్ ఫ్యాకల్టీ ఉండడం వల్ల వాళ్ళు రీసెర్చ్లో ఏం జరుగుతోంది మనకు బయట వీళ్ళు కూడా రీసెర్చ్ చేస్తున్న దాంట్లోనే ప్రాజెక్ట్స్ చేయించి సో వాళ్ళకి బెనిఫిట్ అవుతుందండి. సో లేదు ఈ రీసెర్చ్ ఓరియంటెడ్లో మనం వర్క్ చేయకపోతే రేపు పొద్దున బయటికి వెళ్ళిన తర్వాత స్టూడెంట్కి ఇండస్ట్రీకి ఉన్న గ్యాప్ ఏర్పడుతుంది. ఆ గ్యాప్ని ఫిల్ చేయలేం. సో ఈ గ్యాప్ని ఫిల్ చేయడం కోసం మనం ప్రాజెక్ట్స్ కూడా తీసుకోవడం ఇండస్ట్రీ రిలేటెడ్గానే తీసుకుంటున్నాం. రైట్, థ్యాంక్ యూ సో మచ్. CSIT HOD డాక్టర్ B రమేష్ గారు మనతో పాటు ఉన్నారు. సో ఈ డిపార్ట్మెంట్ స్పెషాలిటీ ఏంటి, సో CSIT అంటే ఏంటి, దీని గురించి వారి మాటలను తెలుసుకుందాం. నమస్తే సార్. గుడ్ మార్నింగ్ మేడం. టెక్నాలజీ ఇంప్రూవ్ అవడం వల్ల AML కానీ, డేటా సైన్స్ కానీ, అలాగే మనకి సైబర్ సెక్యూరిటీ కానీ ఇవన్నీ కూడా వచ్చాయి. ఈవెన్ దో మనకి సరిపోక టెక్నికల్గా బాగా స్ట్రాంగ్గా ఉండాలా, మన సొసైటీలో చాలామంది టెక్నికల్గా సంపాదించాలా అని ఒక ఉద్దేశంతో CSIT మళ్ళీ తీసుకురావడం జరిగింది మేడం JNTU వాళ్ళు. సో ఇక్కడ మనకి చూసినట్లయితే ఇప్పుడు ప్రస్తుతానికి సెకండ్ ఇయర్ 2 బ్యాచ్లు జరుగుతున్నాయి. సో వాళ్ళకి కోర్స్తో పాటు స్కిల్డ్ కోర్స్ సబ్జెక్టులు కూడా మేము ఇంట్రొడ్యూస్ చేశాం మేడం. దానివల్ల ఏంటంటే అప్డేటెడ్ వర్షన్ పాపులర్ టెక్నాలజీ ఏదైతే ఉందో దాన్ని అన్నీ కూడా ఇక్కడే నేర్చేసుకుంటారు. సో అట్ ద టైమ్ ఆఫ్ ఫైనల్ ఇయర్ వెళ్ళేటప్పటికి వాళ్ళు రకరకాల ప్రాజెక్ట్తో వాళ్ళ రెజ్యూమ్ని హైక్ చేసుకొని, అవే కాకుండా మా యొక్క సిలబస్లో NPTEL కోర్సు ఏవైతే మనకి నేషనల్ ఇన్స్టిట్యూట్ ప్రొవైడ్ చేస్తున్నారో అవన్నీ కూడా నేర్చుకొని ఫుల్ ఫిట్గా సబ్జెక్ట్కి ఫేస్ చేయడానికి, జాబ్ని ఫేస్ చేయడానికి మా స్టూడెంట్స్ చాలా అవగాహనతో ఉంటారు మేడం. ఈ ఫ్యాకల్టీ ఏ విధంగా కృషి చేస్తుంది, లెర్నింగ్ విషయంలో ఇంకా ఎలా నేర్చుకుంటున్నారు? గుడ్ క్వశ్చన్ మేడం. ఫర్ దిస్ we are always conducting some kind of a guest lecture మేడం. అవుట్ సైడ్ రీసోర్స్ పర్సన్ని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్ని తీసుకొచ్చి మేము థర్డ్ ఇయర్కి సపరేట్గా, సెకండ్ ఇయర్ సపరేట్గా, అలాగే ఫైనల్ ఇయర్ సపరేట్గా మేము వర్క్షాప్ కండక్ట్ చేస్తాం మేడం. ఆ వర్క్షాప్లో వాళ్ళకి కావాల్సిన మార్కెట్లో ఉండాల్సిన థింగ్స్ అన్నీ ఏవి ఉన్నాయో అవన్నీ కూడా ఎన్రిచ్ చేసుకుంటారు మేడం. సో ఈ విధంగా మేము స్టూడెంట్ని ఈ కెన్ కేపబుల్ ఆఫ్ ఫేసింగ్ ద ఎనీ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్ అట్ ద టైమ్ ఆఫ్ ఇంటర్వ్యూ మేడం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండ్ చాలా విషయాలు మాతో షేర్ చేసుకుంటారు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. CSE డిపార్ట్మెంట్ HOD డాక్టర్ T శ్రీనివాస్ రోహి గారు మనతో పాటు ఉన్నారు. సో డిపార్ట్మెంట్ యొక్క ప్రత్యేకతలు వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. Total 1200 students are joining in first year, second year, third year and final year. And other branches are also available in Annamacharya Institute of Technology Sciences, Tirupati.
there are cyber security and IoT and blockchain technology. And the next one is data science program. Another one is computer science and information technology. And artificial intelligence and data science is also there. And artificial intelligence and machine learning. There are overall 3,000 plus students are available in the computer science, engineering and allied branches. So finally, final semester, all the students are mandatory to doing the project work. So the students are doing the projects like cyber security and as well as artificial intelligence and data mining and pure core branches like designing the web environments like e-commerce websites. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా విషయాలు మాతో షేర్ చేసుకున్నారు. లైబ్రేరియన్ రాజశేఖర్ గారు మనతో పాటు ఉన్నారు. సో ఇక్కడ అన్నమాచార్య ఇన్స్టిట్యూట్లో లైబ్రరీ అనేది ఏ విధంగా మెయింటైన్ చేస్తున్నారు అనేది సార్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. యాక్చువల్గా అయితే మా లైబ్రరీ ప్రింట్ ఏరియా 10,250 స్క్వేర్ ఫీట్ మేడం. ఓకే. 260 సీటింగ్ కెపాసిటీ ఉంది ఓ, స్టూడెంట్స్కి. అట్ ద సేమ్ టైం వాల్యూమ్స్ వచ్చి 43,500 వాల్యూమ్స్, 7,000 టైటిల్స్ ఉన్నాయి. ప్లస్ అట్ ది సేమ్ టైం ఈ బుక్స్ అని ఉన్నాయి. అది ఈవెన్ ఫ్రమ్ నెట్లో కానీ వాళ్ళ సెల్స్లో కానీ 8,500 ఈ బుక్స్ ఉన్నాయి. అంబేద్కర్ ఆయన బై హ్యాండ్ రాసిన స్కాన్ కాపీ ఇక్కడ ఉంటుంది మేడం. ఈవెన్ అప్పుడు మెంబర్స్ జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్ వీళ్ళ సైన్స్ కూడా దాంట్లో ఇంక్లూడ్ చేసి ఉంటుంది. అది మా స్పెషల్ కాన్స్టిట్యున్సీ ఆఫ్ ఇండియా అనే బుక్ ఉంది. నైస్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ట్రిపుల్ అంటే ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ హెచ్ఓడి డాక్టర్ బాలాజీ నందకుమార్ గారు మనతో పాటు ఉన్నారు. సో ఈ ట్రిపుల్ డిపార్ట్మెంట్ యొక్క స్పెషాలిటీ ఏంటి వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే మేడం. Majority of students are migrating towards MNC corporate culture. Even in that area also, AAA having their unique kind of opportunities, because if you want to become a software engineer, I can say one word ahead. If you want to become a software engineer, you can take the other branches. But if you want to become a CEO of that software engineer, you can take a AAA, because history is ours like that. Because Microsoft CEO Satyanarayana garu tana BTech graduation AAA చేశారు. అదే విధంగా నారాయణమూర్తి ఇన్ఫోసిస్ CEO గారు ట్రిపుల్ బ్యాక్గ్రౌండ్ చేశారు. సో ట్రిపుల్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ యాజ్ ఏ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్, యాజ్ ఏ ఫ్యాకల్టీ, యాజ్ ఏ కామన్ మ్యాన్గా నేను ఒక అందరికీ చెప్పే సజెషన్ ఏంటంటే ధైర్యంగా నిస్సంకోచంగా మీరు ట్రిపుల్ బ్రాంచ్ని తీసుకోవచ్చు. ఇండస్ట్రీ ఇంటర్న్షిప్స్ కానీ, సో బేస్డ్ ఆన్ ద కరికులం ద్వారా వచ్చే ఇంటర్న్షిప్స్ కానీ, బియాండ్ దట్ ఆల్సో వీఆర్ గోయింగ్ టు ఎంఓఎస్ విత్ అ లాట్ ఆఫ్ ఇండస్ట్రీస్ in order to make what exactly industries expect from the graduates. సో దానికి అనుగుణంగా మేము సరైన కరికులంతో ముందడుగు వేసుకుంటున్నాం. సో దట్ ఎనీ రకాలుగా చూసుకున్నా, ఏ రకంగా చూసుకున్నా, సో దిస్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ ఫర్ స్టూడెంట్స్ టు మేక్ దెమ్సెల్ఫ్ యాజ్ ఏ బ్రైట్ ఇంజనీర్స్ ఇన్ ద సొసైటీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా. ఏఐడిఎస్ డిపార్ట్మెంట్ హెచ్ఓడి రూపాదేవి గారు మనతో పాటు ఉన్నారు. సో ఈ డిపార్ట్మెంట్ ప్రత్యేకతల గురించి, అసలు స్టూడెంట్స్ ఎంతవరకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఈ డిపార్ట్మెంట్ సంబంధించి, ఏమేమి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నారు, ఎలాంటి ప్రాజెక్ట్స్ చేపడుతున్నారు, ఇవన్నీ కూడా వారి మాటల్లోనే విందాం. నమస్తే అండి. Namaste. And Artificial intelligence and data science is our department name. Artificial intelligence is core with respect to, you can see anywhere in the world nowadays we talk about AI, Gen AI, we talk about cognitive AI. There are many things which is available in AI. You can see that AI will be ruling the world with regard to civil, mechanical, everyone will be going in future with AI. ఒక టాస్క్కి ఒక్క ఏజెంట్ లేకుండా మల్టిపుల్ ఏజెంట్స్ వాళ్ళే మాట్లాడుకునేసి దే విల్ గివ్ అస్ సజెషన్స్. సో దిస్ అండ్ ఆల్ థింగ్స్ విచ్ ఈస్ గెటింగ్ ఆన్ ఇంప్రూవ్డ్. All these things can be done with the help of people only, not AI can do by itself. AI will replace job kanna, jobs will be provided by AI in future in more demand. So this is AI. Our students are been already placed as a good data analyst and R&D engineers in many companies like Mu Sigma and all. So we say always there is a demand for this type of technologies. AI and DS both work with algorithms, but there is a difference with what type of algorithms these people are. సో ఎప్పటి నుంచి స్టూడెంట్స్ అనేది వీటిపైన పట్టు సాధించాలంటారు, ఏమేమి నేర్చుకోవాలంటారు? So many students already have a backup of learning some languages. They are learning in detail from the fundamentals to the advanced, how they can go with a project itself. So that is the helping one. I consider always the first year courses are bridge courses. ఫ్యూచర్లో కూడా స్టూడెంట్స్కి దీని మీద ఇంకా మంచి గ్రిప్ ఉంటే కనుక బాగా జాబ్స్ పరంగా కానివ్వండి, వాళ్ళు ఏమైనా ప్రాజెక్ట్స్ చేపట్టాలన్నా సో బెటర్గా ఉంటుంది అని మాత్రం ఈ ఫీల్డ్ బాగుంటుంది అని చెప్పేసి అర్థమవుతుంది. సో ఎలా? I always tell my students also, you find out the place where a human cannot do
an AI can do that one. You do robotics, you put expert systems, you put machine learning algorithms, everything comes under AI only. All are part of AI only. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, చాలా Thank విషయాలు షేర్ చేసుకున్నారు. థ్యాంక్ యూ. ఏఐఎంఎల్ హెచ్ఓడి డాక్టర్ శివబాలాజీ యాదవ్ గారు మనతో పాటు ఉన్నారు. సో డిపార్ట్మెంట్ సంబంధించి వారి మాటలను తెలుసుకుందాం. నమస్తే సార్. AML is trending more popular, okay, because here everywhere the industries are going to be getting automated. That's why here there are lot of opportunities for the students who choose this career in AML. About 50 to 60% of students was already placed. So there are lot of opportunities are there in, and the packages if we see to AI related students, that will start from 19 lakhs per annum to it will go around 40 lakhs per annum. That is about the packages what there is having nowadays in the industries. ఇంకా ఫ్యూచర్లో ఇంకా ఏ విధంగా బెటర్గా చేయబోతున్నారు సార్? Conducting more events, that is organizing more events related to AI background for especially AML department students, and we are going to be providing every academic year we are going to be conducting some technical events and also non-technical events, especially for AML department students that are related to AML topics. In this way, we are going to be providing the students a better education, and the students can enhance the skills in particular department. రైట్, థ్యాంక్ యూ సార్. Okay, ma'am. Thank you. హెచ్పిఎస్ డిపార్ట్మెంట్ హెచ్ఓడి డాక్టర్ రామచంద్ర గారు మనతో పాటు ఉన్నారు. సో ఈ డిపార్ట్మెంట్ స్పెషాలిటీ గురించి వారి మాటలో తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్, ఎందుకు హెచ్పిఎస్ చూస్ చేసుకోవాలంటే ఏం చెప్తారు? according to the industry needs, global challenges. So in that case, we conduct various clubs to improve the speaking skills in the students. So for example, we are conducting the language club. So that language club which enhance the students' skills and they improve the confidence while they are going to be face the interviews. So that is useful when they are going to be attend any interview with topmost companies. So that's why English communication most important. That's we are conducting various activities like CLC activities, SQC activities to build the confidence in the students before going to be they face the interviews. So all these they not only for this. So we are enhancing the life skills, communication skills, curiosity, social responsibility in the students. So all these are helpful for shape up their career and they help towards the society in the society. రైట్, థ్యాంక్ యూ. Thank you. ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్స్ ఆఫీసర్ భానుప్రకాష్ గారు మనతో పాటు ఉన్నారు. సో ప్లేస్మెంట్స్కి సంబంధించి వారి మాటలో తెలుసు. సో ఏ విధంగా మీరు స్టూడెంట్స్కి హోప్స్ కల్పిస్తున్నారు? ప్లేస్మెంట్స్ అనేది ఎలా జరుగుతుంది? అండ్ దీనికి ముందు ట్రైనింగ్ కూడా ఎలా ఇస్తారు? డిఫరెంట్ కంపెనీస్తో మనం టైఅప్ అయి ఉన్నాం అనమాట. వీ హ్యావ్ అనే డిఫరెంట్ కంపెనీస్తో MOUs ఉన్నాయి. వాళ్ళ మాడ్యూల్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ ప్యాటర్న్ తగినట్టుగా ఎగ్జామ్స్ పెడతాము. ఎగ్జామ్స్ పెట్టేసి వాళ్ళని కంటిన్యూస్గా మానిటర్ చేస్తాం. ఇఫ్ ఇది స్టూడెంట్ ఎవరికైనా సరే బ్యాక్లాగ్లో ఉన్నారు అంటే సో వాళ్ళని పిలిపించి కౌన్సిలింగ్ చేయడం, దాంట్లో ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఉన్నారో వాళ్ళ ప్రాబ్లంలో ఉన్నారో దానికోసం కూడా వాళ్ళు ట్రైన్ చేయడం. సో సపరేట్ ప్లాట్ఫామ్స్ మనకి ఎగ్జామ్లీ అనేసి ఒక ప్లాట్ఫామ్ ఉంది. ఆ ప్లాట్ఫామ్ లేదంటే కోడ్ తంత్ర, కోడ్ మిత్ర ఇలా డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ మనకు అవైలబుల్లో ఉన్నప్పుడు ఆ ప్లాట్ఫామ్స్లో వాళ్ళకు అవుట్ సైడ్ మార్కెట్కి ఏ విధంగా అయితే కావాల్సిందో ఆ అవుట్ సైడ్ మార్కెట్ సంబంధించిన ప్రతి ఒక్క దాని మీద వాళ్ళకు ఫోకస్ చేపిస్తాం అనమాట. దిస్ ఇస్ ద ట్రైనింగ్ స్ట్రాటజీ విచ్ విల్ ఫాలో. ఇప్పటి వరకు హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చింది ఎక్కడ సార్? మనకు డిఫరెంట్ కంపెనీస్లో నుంచి హైయెస్ట్ ప్యాకేజెస్ ఉన్నాయి. ఇన్ ద లాస్ట్ ఇయర్ కంపేర్ చేసుకుంటే TCSలో మనకు వచ్చిందంటే హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి 9 lakhs ప్యాకేజ్తో స్టార్ట్ అయ్యి ఇట్ విల్ గోస్ ఆన్ అప్ టు ద 13 lakhs ప్యాకేజెస్. అండ్ మ్యాథ్కో అనే కంపెనీతో వీ హ్యావ్ గోన్ విత్ 18 lakhs ప్యాకేజెస్తో మనకు వచ్చాయి అనమాట. CSE స్టూడెంట్స్కి వచ్చింది, EC స్టూడెంట్స్కి వచ్చింది, ట్రిపుల్ అంటే ప్రజెంట్లో అందరికీ ఒక ఉద్దేశం ఏంటంటే ఓన్లీ CSE స్టూడెంట్స్ వాళ్ళకి మాత్రం హైయెస్ట్ ప్యాకేజెస్ వస్తుంది, EC వాళ్ళకు ట్రిపుల్ EC వాళ్ళకి అంతగా తక్కువ ప్యాకేజెస్ వస్తుంది అనేసి అంటున్నారు. బట్ అలా కాకుండా ఈవెన్ ఈ 9 lakhs ప్యాకేజ్, 13 lakhs ప్యాకేజ్ అనేది EC స్టూడెంట్స్ క్రాక్ చేశారు. అదే 18 lakhs ప్యాకేజ్ అనేది EC స్టూడెంట్స్ ఉన్నారు, అదర్ డిపార్ట్మెంట్స్ ఆఫ్ CSE కూడా మనకు ఉన్నారు అనమాట. ఆల్ ద స్టూడెంట్స్ మనకు ఉన్నారు అనమాట ఇక్కడ. థ్యాంక్ యూ మ్యామ్. హాయ్, మీ పేరు? లోకేశ్వరి. నేను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ బ్రాంచ్ చదువుతున్నాను. ఇక్కడ ప్లేస్మెంట్స్ అంతా చాలా బాగుంటుంది. ఫస్ట్ బేసిక్స్ నుంచి ట్రైనింగ్ ఇచ్చి అడ్వాన్స్డ్ దాకా తీసుకొని వెళ్తారు. లాస్ట్ ఇంటర్వ్యూస్ కూడా చాలా బాగా జరుగుతాయి. అండ్ మాకు బాగా ట్రైనింగ్ ఇచ్చి ఎగ్జామ్స్ కూడా డే టు డే ఎవ్రీడే ఎగ్జామ్స్ బాగా జరుగుతాయి. సీనియర్స్ చాలామంది మంచి కంపెనీస్లో ప్లేస్ అయి ఉన్నారు. వాళ్ళకి జాబ్ వచ్చాయని మాకు వాళ్ళ ఎక్స్పీరియన్స్ కూడా షేర్ చేశారు. మీ పేరు? జ్ఞాపిక. ఓకే, ఏం చేస్తున్నారు ఇక్కడ?
నేను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ బ్రాంచ్. ఓకే, ఎలా ఉంది అసలు ఆ ప్రోగ్రామ్ మీకు ఇక్కడ గ్రూప్ తీసుకోవడం వల్ల ఫ్యూచర్లో ఎలా ఉంటుందని చెప్పి తెలిసి తీసుకున్నారు? ఇంకా ఫ్యూచర్ మొత్తం ఏఐ పైన వర్క్ అవుతుంది. సో అది తీసుకోవడం వల్ల మనకి ఒక అడ్వాంటేజ్, ఫ్యూచర్ స్కిల్స్ అన్నీ మనం లెర్న్ చేయగలుగుతాం. ఓకే, సో ఫ్యాకల్టీ ఎలా ఉంటుంది? వాళ్ళు బాగా టీచ్ చేస్తారు. వాళ్ళకి ఏమన్నా రాకపోయినా వాళ్ళు మంచిగా నేర్చుకొని మాకు టీచ్ చేస్తారు. ఏం అడిగినా డౌట్స్ ఉన్నా కూడా క్లారిఫై చేస్తారు. హాయ్, మీ పేరు? జోస్నా. జోష్ణ గారు ఏం చేస్తున్నారు? ఫ్యూచర్లో ఏఐ గురించి ఎట్లుంటుంది అని చెప్పి మాకు ప్రజెంటే ట్రైనింగ్ ఇచ్చి, ప్లస్ అంటే కోడింగ్ సెక్షన్స్ కానివ్వండి, కమ్యూనికేషన్ స్కిల్స్ కానివ్వండి, ప్రతి ఒక్క సెక్షన్లో ప్రతి ఒక్క పార్ట్ సపరేట్గా ట్రైనింగ్ ఇస్తారు. ఇంకా టీచర్స్ కూడా మాతో చాలా ఇంటరాక్టివ్గా ఉంటారు. అంటే ఫ్యూచర్కి కావాల్సినవి గైడెన్స్ కానివ్వండి, ప్రతి ఒక్కటి చెప్పి మాకు గైడ్ చేసి ఇలా చేయండి, ఇలా చేస్తే ఫ్యూచర్ స్కిల్స్ బాగుంటాయి అని చెప్పి ప్రతి ఒక్కటి మాకు గైడ్ చేస్తాము. నేను పుష్కర్, నేను అన్నమాచార్య కాలేజ్ ఈసీ డిపార్ట్మెంట్ సెకండ్ సెక్షన్ని రిప్రజెంట్ చేస్తూ యూఏవి ల్యాబ్ గురించి చెప్తున్నాను. అన్మ్యాన్డ్ ఏరియర్ వెహికల్ ల్యాబ్స్ని మేము 2019లో ఎస్టాబ్లిష్ చేశాము. మాకు దగ్గర క్వాడ్ కాప్టర్స్, ఆక్టాకాప్టర్స్, ఎక్సాకాప్టర్స్ ఉన్నాయి మా ల్యాబ్లో ప్రోటోటైప్స్. ఈ అగ్రికల్చర్ డ్రోన్ 5 లీటర్ కెపాసిటీతో 30 మినిట్స్ ఫ్లై టైంతో ఉంటుంది. ఇది మేము ఒకసారి సింగిల్ టైంలో 5 ఎకర్స్ని స్ప్రే చేస్తాము. రీఛార్జబుల్ బ్యాటరీస్తో ఇంకా ఎక్స్టెండ్ చేసుకుంటాము. మా ఫ్రీ టైంలో మా కాలేజ్ ప్రొఫెసర్స్తో కలిసి చుట్టుపక్కల ఉన్న ఫామ్ ల్యాండ్స్ అంతా మేము పెస్టిసైడ్స్ స్ప్రే చేయడానికి వెళ్తాం. ఫార్మర్స్కి ఫ్రీగా హెల్ప్ చేస్తుంటాము. మేము ఒక 5 మెంబర్స్ ట్రైనింగ్ తీసుకొని మాకు ఒక వర్క్షాప్ పెట్టున్నారు డ్రోన్ గురించి. అప్పుడు దీన్ని మేక్ చేస్తున్నాము. దీని టోటల్ ఖర్చు మాకు 5 lakhs దాకా అయింది. మామూలుగా దీనికంటూ సపరేట్ ఒక యాప్ ఉంటుంది, జీపీఎస్తో కనెక్ట్ అయ్యేది. అగ్రి డ్రోన్ అనే యాప్ని యూజ్ చేస్తున్నాం మేము దీంట్లో. అగ్రి డ్రోన్ అనే యాప్ని యూజ్ చేసి దాంట్లో మ్యాప్ చేసుకొని మనం ఒక ఎకరం అది టెస్లా కార్ లాగా మనం హ్యూమన్ లేకుండా ఆటోమేటిక్గా కూడా ఇది స్ప్రే చేసుకొని రాగలుగుతుంది. క్వాలిటీ విద్యను అందించడమే కాకుండా ఎన్నో విజయాలు సాధించి విజయ పథాన దూసుకుపోతోంది అన్నమాచార్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ తిరుపతి. ఇది వాల్టి ఏబిఎన్ స్కిల్ స్కూల్. మరో స్కిల్ స్కూల్ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.